నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ధనురాశిలో పూర్వాషాఢ 3-4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదం వరకు సంచరించి తదుపరి మకర రాశిలో ఉత్తరాషాఢ 2వ పాదం మీద వరకు సంచరించడం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు ప్రస్తుతం. ఈ ద్వాదశ రాశుల వారికి ఫలితాలు. మేషరాశి, వృత్తి ఉద్యోగ రంగాల్లో పురోగతి కనిపిస్తోంది. నూతన ఉత్తేజంతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వృషభ రాశి, ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తాయి అనేది చెప్పవచ్చు. మిథున రాశి, వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యంపై స్వల్ప శ్రద్ధ పెట్టండి. కర్కాటక రాశి, పాత పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. ఈరోజు మాటల వల్ల బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి, కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా అలాగే పెరుగుతుంది. కన్యా రాశి, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. ఈరోజు ఊహాత్మక నిర్ణయాలు కెరీర్లో మేలు చేస్తాయి అనేది చెప్పచ్చు. తులారాశి, బుధాదిత్య యోగం వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా చివరకు అనుకూల ఫలితాలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. వృశ్చిక రాశి, కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ధనురాశి, కోర్టు వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వివాదాలు ఉన్నవారికి కొత్త పరిచయాలు అయితే కనుక ఉత్సాహాన్ని ఇస్తాయి ఎక్కువగా ఈరోజు. మకర రాశి, వృత్తిపరంగా అధికారం పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే పనులు సాఫీగా సాగుతాయి. కుంభరాశి, ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగినా కానీ సాయంత్రం తర్వాత అనుకూలతలు పెరుగుతాయి అనేది చెప్పచ్చు కుంభరాశి వారికి. మీనరాశి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈరోజు చంద్ర సంచారం మరియు గ్రహస్థితుల వల్ల ముఖ్యంగా కర్కాటక మరియు మిథున రాశి వారికి గాయాలు, అలసట మరియు కండరాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక డీహైడ్రేషన్ లేదా ఎండదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాల నివారణకు, ఆరోగ్య రక్షణకు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం లేదా శివాలయ సందర్శన చేయడం చాలా శ్రేయస్కరం అని ద్వాదశ రాశుల వారికి కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు.